ఇక్కడికి వచ్చిందే మనం పరిపూర్ణ చేసుకుని వెళ్ళాలి. ఆ ఆనందం వేరే ఉంటుంది. రకరకాలు ఎంచుకుంటారు. అయ్యో నేను చదువుకుంటే నా జాబ్కి ఉపయోగపడలేదు. ఎందుకు ఉపయోగపడలేదు? ఎందుకు అనుకున్నారా? ఎందుకు ఉపయోగపడదు? నిజంగా నువ్వు చదువుకున్నావు, నువ్వు ఎప్పుడన్నా పెన్ పేపర్ తీసి రాసావా? ఇవాళ నేను జాబ్ చేసేవాడికి అడిగేప్పుడు చదువుకున్న చదువు నా జాబ్కి ఉపయోగం పడలేదని అంటారు. ఎప్పుడన్నా నువ్వు పెన్ పేపర్ తీసి రాసావా? అప్పుడు తెలిసి చదువుకున్న చదువు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు, నిరుత్సాహం ఎక్కువ చూపిస్తారు. నేను ఒకటే చెప్తాను, జీవితంలో ప్రతి దాన్ని ఆస్వాదించాలి, ప్రతి దాంట్లో తృప్తి వెతుక్కోవాలి. వాడు ఎప్పుడైనా బేసిక్గా విన్ అయ్యే ఉన్నాడు, అలా చూసేవాడు. ఇంకొకటి అంటాడండి, ఈ సినిమా ఒక 4 కోట్ల బడ్జెట్ చేస్తే బాగుండేమో, అక్కడతో తృప్తి లేదండి. ఈ సినిమా బాగా ఇచ్చింది, నెక్స్ట్ సినిమా ఇంకా బాగా చేసుకుందాం, అదేంటంటే ఒక ఆస్పిరేషన్. ఎందుకంటే ఆల్రెడీ గతించింది మనం మార్చలేం కదా సార్. జనాలందరూ కూడా గతించిన దానికోసమే డిస్కషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీలో పరిపక్వత ఎప్పుడైతే వచ్చిందో, మీరు ఎవరి గురించి ఆలోచించారు, మీ గురించి మీరు ఆలోచించుకుంటారు, అప్పుడు రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. మీ గురించి మీరు ఆలోచించుకోవాలి, నా గురించి నేను ఆలోచించుకోవాలి, అయ్య గురించి అయ్యే ఆలోచించు. అందుకే భగవాన్ చెప్పాడు, నాని యారే, నేను ఎవరిని? శరీరం ధరించిన వాడినా మీరు మధుగారా? ఎస్. ఎందుకంటే మీ పేరు పెట్టారు కాబట్టి మీరు మధుగారు, కానీ రియల్ మధు మీరు కాదు. లోన ఒక అతను ఉన్నాడు, అది ఎప్పుడు వస్తారు బయటికి? ఇప్పుడు మీకు కోపం వచ్చినప్పుడు మీలో రియల్ మధు కనపడతారు. ఈ నవ్వే ఫేస్ మీరు కాదంటారు, మీరు ఒప్పుకోవాలి. అస్సలు ఎదంటే నిజంగా రియల్గా ఏంటంటే కోపం వచ్చినప్పుడు, సెంటిమెంట్ వచ్చినప్పుడు, మనకి కోరిక కలిగినప్పుడు రియల్గా ఉన్నవాడు బయటకు వస్తాడు. ఆయన నిజంగా మీరు దర్శించారా అంటారు. మనల్ని కూడా ఇంకా ఫేక్గా చూసుకుంటున్నాం. మీరు రియల్గా మిమ్మల్ని లోపల ఉన్న మీరు దర్శిస్తే పరమానంద స్థితి భవించేస్తారు. చిదానంద రూపం పరమానంద స్థితి, అంతకు మించింది ఏమి లేదండి. అది వస్తువుల్లోనూ, వ్యక్తుల్లోనూ, వ్యాపారాల్లోనూ, వ్యవహారాల్లోనూ దొరకదు. అంతర్గత సౌలభ్యం. దాన్ని దర్శిస్తే సార్ ఇలా వాటర్ ముట్టుకుంటే వాటర్ ఔషధం. ఎస్, వాటర్ ఔషధం. ఇలాంటి మహాత్ములు పరిచయాలు వస్తాయి. ఇట్స్ నాట్ ఈజీ. 145 కోట్ల జనాభా, ఎంతమంది కలిసి ఉన్నారు ఇక్కడ? టోటల్గా 700 జనాభా, ఎంతమంది కలిసి ఉన్నారు? ఇట్స్ నాట్ ఈజీ. మనకు రుణం లేకపోతే కుక్క కూడా మన దగ్గర రాదు. సున్నారు, దత్తాత్రేయ సున్నారు. ఆ కుక్క మన దగ్గరికి వచ్చిందంటే చూడదు, ఎప్పుడు ఇక్కడే. దానికి రుణం ఉంది మనకి. ఎవరో నా ఇరుకు, ఇది మట్టుందా వరదికి, అది రుణాలు మాత్రం ఇరుకు. సార్ నేనేమంటానంటే, పొద్దున్నే సూర్యుడి కన్నా ముందు లేవాలి. రైస్ బిఫోర్ సార్. సూర్యుడు నాతో ఓడిపోతాడు అంటే, ఎందుకంటే సూర్యుడికి ముందు నేనే ఇస్తాను. ప్రతిరోజు ఆయన ఓడిస్తా. ఇక్కడ విన్ అయిపోయింది. నేను ఫస్ట్ చెప్పినా తెలియమా, సూర్యుడి కన్నా ముందు నేను లేస్తా. నెక్స్ట్ ప్రపంచం అందరికన్నా ముందు నేను పడుకుంటా. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్. జపాన్లో రజనీకాంత్ గుడి కట్టినట్టు. జపాన్ ఏంటి, ఆయన గుడి కట్టడం ఏంటి? ఎక్కడన్నా పొంతన ఉందా? సబ్జెక్ట్ చూడండి. మరి ఈయన ఒక భారతీయుడు, ఒక ఏషియన్. ఈయన జపాన్ వాళ్ళు కథ వేరు, అన్ని మొహాలు ఒకేలా కనపడతాయి. ఈ మొహం ఎలా కనపడింది ఆలోచించండి. అంటే అద్భుతాలకి రీజన్ ఉండదు, కారణాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళ కారణ జన్మలు కాబట్టి. కారణ జన్మలు అంటే అందరూ కారణ జన్మలు అని తెలుసుకోవాలి, అంతే. కారణం సపరేట్గా లేదు. ఎందుకంటే నా జీవితానికి కారణం ఏంటి, నేను ఎందుకు వచ్చాను, నేను బీటెక్ చేసా, ఎంటెక్ చేసా, నేను సినిమా చేసా, కానీ నాకు కారణం అది కాదు. నాకు ఆధ్యాత్మికత ప్రతి ఒక్కరి మైండ్లో ఆ పూర్ణతత్వం చెప్పాలని నాకు అనిపించింది. మారింది, కథ మారిపోయింది. ఇప్పుడు అన్ని వెతుక్కుంటూ వస్తాయి. ఐశ్వర్యం, ఆనందము అన్ని వెతుక్కుంటూనే వస్తాయి. అన్నపూర్ణ సరిపో మనకి. ఏం కావాలి సార్ జీవితంలో? సక్సెస్ అంటే రెండే సార్, ఏ తిన్నా అరగాలి, అంతకన్నా సక్సెస్ అంటే. The biggest formula in your life, what you need, it should be digest. When you sleep, you need to be get sound sleep. అందుకనే ఏమి లేదు సార్. అప్పుడు మీ ఫేస్ హీరోలా కనపడుతుంది. హీరో అంటే ఏంటి చెప్పండి?
హీరో అంటే మన సినిమాలో హీరోని ఎందుకు మనం చేస్తామంటే ఈయన అన్నిట్లో పరిపూర్ణుడు, కథానాయకుడు, కథకే నాయకుడైన కాబట్టి హీరోకు వాల్యూ ఉంది సినిమాలో. ఇవాళ టకటక చెప్పండి, ప్రొడ్యూసర్ పేర్లు ఎవరు చెప్పండి, డైరెక్టర్ పేర్లు కూడా మర్చిపోతారు, హీరో పేర్లు మర్చిపోతారు. కథానాయకుడు తెర ముందు అంత వాల్యూ ఉంది సార్. తెర వెనకాల ఎంతమంది కష్టం ఉంది, కష్టం ఉంటేనే అది వస్తుంది బయట. లైట్ మ్యాన్ పేరు ఎవడని చెప్తాడా? చరిత్ర ఉందా లైట్ మ్యాన్ పేరు చెప్పిన చరిత్ర? ఎవరు చెప్ప నిర్మాత పేరు ఎక్కడో ఒకటి వస్తుంది పైకి. హీరోలు నా సినిమా అంటారు హీరోలు, నిర్మాత పేరు రాదు. కనపడే పబ్లిక్ లో కూడా ఏడే ఇవాళ ఫస్ట్ కదా పబ్లిసిటీ. గుర్తింపు ఇవ్వాలి సార్, రికగ్నైజేషన్ ఆడాలి. మనం ప్రతిదీ కూడా ఇప్పుడు భోజనం చేసే హోటల్కి వెళ్తే బాగుంది అని చెప్పాలి వాళ్ళకి. మరి దేవుడు మన వెనకాల కనిపించరు, నడుస్తారు. చెప్పాలి మీరు బాగుంది సార్, బాగా చాలా బాగుంది, మీ ఫుడ్ బాగుంటారు, లేకపోతే మీరు మీ సార్ మీ విధానం నాకు నచ్చింది, మీ స్నేహం నాకు నచ్చిందని చెప్పినప్పుడు ఆనందం వేరు. అంతేగాని మీకు మేమే మాకు మేమే అంటే ఎలా ఎలా చెప్పండి సార్? ఎప్పుడు కూడా ఇలాగే ఉంది ప్రపంచం, ఇలా లేదు. పునర్జన్మ అయితే హీరో అవుతాడు, అంతే. ఓకే ముఖ్యమంత్రి అవుతాడు, రాష్ట్రం అంతా పేరు గుర్తుంటుంది. మరి ఎంతమంది బట్టి అవుతారు? ఏదైనా అది ఫస్ట్ చెప్పిన సంకల్పం, మీరు ఎంచుకున్న దారి, అది మీకున్న నీతి, మీకున్న నియమం ఖచ్చితంగా తీసుకెళ్తే మీరు ఇప్పుడు చాలా మంది అంటారు మరి ఇంత వయసు వచ్చింది సీఎం సంబంధం ఏంటి? బలమైన కోరుకుంటే ప్రపంచం తీసుకొచ్చేస్తుంది. అంతే. ఎస్, మోదీ గారు చాలా మంది టీ అమ్ముకునేవాడు సీఎం. నో నో నో, ఆయన ఒకప్పుడు టీ అమ్ముకున్నాడు అంతే. టీ అమ్ముకున్నవాడు ప్రధానమంత్రి కాలేదు, ఒకప్పుడు ఆయన టీ అమ్మాడు అంతే. సార్ ఎంతమంది నటులు ఉన్నారు కదా, నట సౌరభం మించిన నటుడు ఉన్నాడా? కృష్ణుడు అంటే ఎన్టీఆర్ రామారావు గారిని చూసాం, ఆయన మించిన నటుడు ఉన్నాడా సార్? ఆయన కూడా గతించేసి మరి ఇంకేంటి, ఇంక దేనికి పోతలేట?